సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ నుంచి రాజ్ కుమార్ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు తదితర అంశాలకు సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏపీ క్యాబినెట్ ఎప్పుడు సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? రవి, ఈ నెల 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ప్రధానంగా సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా పలు కీలకమైనటువంటి నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులందరికీ కూడా కేబినెట్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కార్యక్రమాలపైన కూడా ఒక నివేదికను సమర్పించాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే ఉన్నటువంటి రాష్ట్ర ఉన్నటువంటి మంత్రివర్గానికి సంబంధించినటువంటి సెక్రటరీలందరికీ కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. వారందరికీ కూడా ఒక లేఖను పంపడం జరిగింది. ఆయా శాఖకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా ఒక నోట్ను ప్రిపేర్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి అమలు ఉచిత బస్సు పథకానికి సంబంధించి కూడా ఎంత బడ్జెట్ సంవత్సరంలో రాబోతోంది, అంటే ఎంత బడ్జెట్ను మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి విషయం ఉంది. అదేవిధంగా ఈ మహిళలు రేపు ఎక్కువ శాతం కనుక బస్సులో ప్రయాణించాల్సినటువంటి అవసరం వస్తే ఆటో డ్రైవర్లకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మంత్రివర్గం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే మంత్రి మండలి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి తర్వాత ఈ కేబినెట్ సమావేశం లోపు మంత్రివర్గం దీనికి సంబంధించి ఒక నివేదికను ముఖ్యమంత్రికి కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఈ ఏదైతే ఆటో డ్రైవర్లకు ఏ విధంగా వారికి చేయూతను అందించాలి, ఎందుకంటే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు లభించింది కాబట్టి అందరూ కూడా కొత్త ఆటో డ్రైవర్లకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా నిలవాలని ఒక నిర్ణయం తీసుకుంది. నిన్న కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా లోకేష్ ఇద్దరు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాబట్టి ఆటో డ్రైవర్లకు కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూసేటువంటి విధంగా కూడా వారందరికీ కూడా న్యాయం చేస్తారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి మెట్రో రైలు ప్రాజెక్టులకు కూడా టెండర్లకు ఇప్పటికే ఆహ్వానించేటువంటి ప్రక్రియను కూడా కొనసాగించబోతున్నారు. ఇప్పటికీ విజయవాడ, విశాఖపట్నానికి సంబంధించి కూడా ఈ మెట్రో రైలు ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోతుంది. మరొకవైపు అమరావతికి సంబంధించి కూడా ఇప్పటికే ల్యాండ్ పూలింగ్స్ కూడా తీసుకొచ్చారు. ఇప్పటికే మెట్రో టెండర్లతో పాటు రాజధానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి కంపెనీలను ఆహ్వానించబోతా ఉన్నారు. వారికి సంబంధించి కొన్ని నిర్ణయాలు, అదేవిధంగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ అన్ని అంశాలకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర మంత్రిమండలిలో సమావేశంలో వీటన్నిటి కూడా చర్చించబోతున్నారు. కొన్ని శాఖలకు సంబంధించి కూడా నిధుల కేటాయింపుల వంటి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం ఉంటుంది. కాబట్టి ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర మంత్రివర్గం ఉన్నటువంటి మంత్రులందరూ కూడా రాజ్ కుమార్, మరో పక్క అమరావతి పునర్నిర్మాణ పనుల విషయంలో కూడా ఏపీ క్యాబినెట్ ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అమరావతిలో ముఖ్యంగా అక్కడ ల్యాండ్ పూలింగ్ విషయంలో కూడా అక్కడ సిఆర్డీఏకి సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అమరావతికి సంబంధించినటువంటి అంశంలో గతంలోనే ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర నుంచి ప్రభుత్వం భూమి సేకరించినటువంటి తర్వాత కాంపెన్సేషన్ కింద ఇవ్వాల్సినటువంటి నిధులు వ్యవహారం అంతా కూడా పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి అంతే విధంగా వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా వారికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని చెప్పి, ఎందుకంటే రాజధాని నిర్మాణం కోసం, ఎందుకంటే భవిష్యత్ తరాల బాగు కోసం రాజధాని రైతులు చేపట్టేటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా ఇప్పటికే గౌరవించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తగినటువంటి రీతిలో కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పటికే వాటికి సంబంధించి ఫస్ట్గా దానికి సంబంధించినటువంటి జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసినటువంటి తర్వాత ఉన్న వసతులు ఉన్నటువంటి ఏవైతే ఇప్పటికే గతంలో కట్టినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించడంతో పాటు మరికొన్ని కొత్త కంపెనీలు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వారికి కూడా ఇప్పటికే కొన్ని
కొత్త టెండర్లను ఆహ్వానించినటువంటి మేర వాటికి కూడా కొంత బడ్జెట్ని కేటాయించడం జరుగుతుంది. ఆ బడ్జెట్ని కేటాయించినటువంటి తర్వాత ఏ శాఖలకు ఎంత బడ్జెట్ కేటాయించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ కేబినెట్లో కూడా ఒక స్పష్టమైనటువంటి విధానం ద్వారా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు అన్ని రకాలుగా ఉండేటువంటి పెట్టుబడులను కూడా ఆకర్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత వెళ్లిపోయినటువంటి ప్రముఖమైనటువంటి కంపెనీలన్నింటినీ కూడా రాష్ట్రంలోని తిరిగి తీసుకురావాల్సినటువంటి లక్ష్యం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక మార్లు చెప్తా ఉన్నారు. అందుకే వెళ్ళినటువంటి ప్రతి పర్యటనలో కూడా కంపెనీలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులుగా పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. మరొక వైపు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎలాంటి అవకతవకలు కానీ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా రాష్ట్ర ఉన్నటువంటి లోటు బడ్జెట్ను కూడా గుర్తులో ఉంచుకుని ఈ అన్ని నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకోబోతా ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయేటువంటి మంత్రిమండలిలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఉండేటువంటి అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఈ కేబినెట్ సమావేశానికి మాత్రం ఏదైతే ఈ మహిళలకు సంబంధించినటువంటి బస్సుకి సంబంధించి ముఖ్యంగా ప్రధానంగా వారికి ఎంత బడ్జెట్ ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నిన్న కూడా చెప్పారు ఆర్టీసీ అధికారులు దీనికి సంబంధించి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే దాదాపుగా 8,500 పైచిలకు బస్సులు రేపు ఈ యొక్క పథకానికి వినియోగిస్తా ఉన్నాం. మిగిలినటువంటి బస్సులు మాత్రమే ఆర్టీసీ ఈ రోడ్డు రవాణా సంస్థ ద్వారా నడపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారికి సంబంధించి వారికి కూడా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తారు. అంటే కొనేటువంటి బస్సులన్నింటినీ కూడా రేపు ఎలక్ట్రిక్ బస్సులు కానీ అదేవిధంగా ఏసీ బస్సులే కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి వాటికి అనుగుణంగానే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు పైన అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ కేబినెట్లో వాటన్నిటికీ కూడా ఆమోద ముద్ర పడేటువంటి అవకాశం కనపడుతుంది. రవి రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.